హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మనకి 47 సర్క్యులర్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్స్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి మనకు ఫిలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ జాబ్స్కి మనము ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 15th of March 2024 నుంచి 5th of April 2024 లోపు అఫీషియల్ వెబ్సైట్ అయిన www.ippbonline.com కి వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. టోటల్ 47 ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు. మినిమం ఏజ్ 21 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 35 ఇయర్స్ ఫ్రెండ్స్. సో రిజర్వేషన్స్ కూడా మనకైతే వర్తిస్తూ ఉన్నాయి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఏ సర్కిల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. జస్ట్ ఒకసారి మీరు ఈ టేబుల్ని స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే ఫర్దర్గా మీరు అప్లై చేసేటప్పుడు ఏ సర్కిల్కి అప్లై చేయాలో మీకైతే ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి మనము మినిమం గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అది ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదు, అది 3 years గ్రాడ్యుయేషన్ కావచ్చు లేదా 4 years గ్రాడ్యుయేషన్ కావచ్చు. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కానీ MBA సేల్స్ కానీ మార్కెటింగ్ కానీ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే మనకి ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్కి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎక్స్పీరియన్స్ అండ్ అలానే MBA అనేది మ్యాండేటరీ కాదు, కానీ ఆ రెండు ఉన్నట్లయితే మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్ పైన మనకైతే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇనీషియల్గా 1 year పాటు మనకి కాంట్రాక్ట్ బేసిస్ పైన ఈ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఆ తర్వాత 2 years వరకు మనకి ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. టోటల్ ఈ జాబ్ అనేది 3 years పీరియడ్కి మాత్రమే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత పర్మనెంట్ జాబ్ ఇస్తాము అని చెప్పేసి ఎక్కడ మనకి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయలేదు. సో కేవలం ఇవి కాంట్రాక్ట్ బేసిస్ పైన మాత్రమే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ మనం గమనించినట్లయితే గ్రాడ్యుయేషన్లో మనకి ఏవైతే మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ అండ్ అలానే గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారాగా క్యాండిడేట్స్ని ఇక్కడ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి మనకి పర్ మంత్ 30,000 రూపీస్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. SC/SC ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 150 రూపీస్ ఇక్కడ ఫీజు అనేది పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ 750 రూపీస్ ఫీజు పే చేస్తే చాలు. అండ్ ఈ ఫీజు కూడా మనము ఆన్లైన్ మోడ్లోనే పే చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్. SC/ST క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. OBC క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విత్ OBC అయినట్లయితే 13 years. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విత్ SC/ST అయినట్లయితే 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.